గళద్దానగండం మిళద్భృంగషండం చలచారు సుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. విష్ణుధర్మోత్తరము, స్కాంద పురాణము, గణేశ పురాణము అన్న పురాణాలు అనేక పురాణ రహస్యాలు చెబుతున్నాయి. అందులో ఒక రహస్యం ఏమిటంటే దేవతల్ని అనిమిషులు అంటారు. అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు అర్థం. మనం రెప్పపాట్లు వేస్తూ ఉంటాం. ఎందుకు వేస్తాం రెప్పపాటు? దీనికి ఏదైనా కారణం ఉందా? లేదా దేవతలు వేయరు కనుక మనకి దేవతలకి తేడా ఉండాలనే ఉద్దేశంతో మనకి రెప్పపాట్లు కల్పించాడా భగవంతుడు? చేపలు ఉన్నాయి, పావులు ఉన్నాయి, వీటికి రెప్పపాట్లు లేవు. అక్టోపస్ ఉండదు రెప్పపాటు. అంటే వాటికి రెప్పపాటు లేకపోయినా ఆ వాతావరణం తట్టుకునే విధంగా వాళ్ళ కళ్ళంపడ నీళ్లు రాకుండా ఉండే పద్ధతిని ఏర్పాటు చేశాడు భగవంతుడు. కానీ మనకు మాత్రం రెప్పపాటు పెట్టాడు. ఇది భగవంతుడు పెట్టిందా మనం తెచ్చుకున్నదా అని ఆలోచించాలి. మన పూర్వీకులు ఒక మంచి చేస్తే ఆ మంచి మనకు తగులుతుంది. ఒక చెడు చేసినా కూడా ఆ చెడుకి మనం అనుభవిస్తాం. వెనకడికి చెప్పుకున్నాం, శివుడు ఈ వేలుతో బ్రహ్మహత్య చేశాడు కనుక ఆ బ్రహ్మహత్య పాపం మన అందరికీ ఈ వేలుకు వచ్చింది, అందుకని అనామక అయిపోయింది అని చెప్పుకున్నాం. పేరు లేనిది అయిపోయింది ఈ వేలు. అలాగే పూర్వంలో ఒక మహానుభావుడు చేసిన పనికి మనకి కంటి రెప్పపాట్లు పడడం మొదలెట్టాయి. లేదా మనం కూడా దేవతలాగే కంటి రెప్పపాట్లు లేకుండానే ఉన్నాం. ఏమిటా రహస్యము అని కనుక ఆలోచిస్తే చేపలకు మాత్రం మళ్ళీ రెప్పపాటు ఉండదు. అవి నీటిలోనే ఉంటాయి. కళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నా సరే దానికి ఏం ప్రమాదం జరగదు. దానికి ఒక పొర ఉంటుంది, మనకు ఆ పొర లేదు. ఈ విశేషాన్ని మనకి మాత్రమే రెప్పపాటు ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఏ అకృత్యం చేయ మూలంగా వచ్చింది, ఇదైనా శాపమా, ఇది మనకి వరమా అని కనుక ఆలోచనలోకి వెళితే విష్ణుధర్మోత్తర పురాణంలో దీని రహస్యం తెలియబడుతోంది. పూర్వంలో నిమి అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. నిమి ఆయన జనక మహారాజులకు అందరికీ కూడా పూర్వంలో బ్రహ్మత్వం వహించాడు. జనకుడు, వాళ్ళ తండ్రి శరధ్వజుడు వాళ్ళందరికీ కూడా బ్రహ్మత్వాన్ని వహించాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ నిమి మహారాజుకు కూడా బ్రహ్మత్వం చేస్తాడు. సూర్యవంశపు రాజులకే కాదు, చంద్రవంశపు రాజులకు కూడా వశిష్ఠ మహర్షి బ్రహ్మత్వాన్ని చేశాడు. ఆ నిమి చాలా గొప్ప చక్రవర్తి, మహామహారాజు. అతడు ఎప్పుడూ నిరంతరం యజ్ఞాలు చేస్తూనే ఉంటాడు. 24 గంటలు కాదు, 360 రోజులు యజ్ఞము లేని రోజు లేదు ఆయనకి. అలా ఎన్ని వందల వేల యజ్ఞాలు చేశాడో చెప్పలేం. అన్నింటికీ బ్రహ్మగారు మన వశిష్ఠ మహర్షి. ఇవాళ యజ్ఞం అయినట్టు మళ్ళీ రేపొద్దున ఇంకో యజ్ఞం మొదలెట్టేసేవాడు. ఓ మంచి చెడు చూడక్కర్లేదంటే అక్కర్లేట. కంటిన్యూగా ఏ పని చేస్తుంటే మళ్ళీ మధ్యలో మంచి చెడు చూడక్కర్లేదు. ముహూర్తము, ఈ దుర్ముహూర్తమా వర్జమా ఇదే ఏం అక్కర్లేదు, ఇంకా కంటిన్యూషనే. ఈవేళ సాయంకాలం యజ్ఞం అయింది, మధ్యాహ్నం 2 గంటలకు పరిపూర్తయి అందరూ భోజనాలు చేశారు. ఇంకా వశిష్ఠ మహర్షి ఇంటికి వెళ్ళాడో లేదో ఈ నిమి మహారాజు వెంటనే వశిష్ఠ మహర్షి ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావారు ఎప్పటి నుంచి మరో యజ్ఞం తలపెడుతున్నాను, దాన్ని మీరు చేయించండి అన్నాడు. ఇప్పటికే అలసిపోయాడు వశిష్ఠ మహర్షి. ఎన్నాళ్ళు పట్టి కొన్ని సంవత్సరాలుగా యజ్ఞాలు చేయిస్తున్నాడు. అందుకని అన్నాడు, కొంత విశ్రాంతి తీసుకునేవయ్యా నిమి, కొన్ని విశ్రాంతి తీసుకున్న తర్వాత యజ్ఞం మొదలు పెడదాం అన్నాడు. అదిగో విశ్రాంతి అంటాయోటయా మహానుభావ, చేసేవాడిని నేను, నువ్వు కూర్చొని మంత్రం చదవడమే కదా, ప్రక్రియ అంతా నేను చేస్తున్నాను,
అలా అనకు, ఇది యజ్ఞ కార్యక్రమం, దీన్ని పోస్ట్ పోన్ చేయకూడదు సుమా అని చెప్పాడు. అవును, బాగానే ఉంది, నిజమేనయ్యా. యజ్ఞం అంటే దేవతారాధన, అందరినీ సంతోషపెట్టడం. నేను కూడా మనిషినే కదా, ఎన్నాళ్ళు పుట్టో చేస్తున్నాను కదా, నాకు విశ్రాంతి కావాలి, నాకు సంసారం ఉంది, వెనకాల చూసుకోవాలి. అందుకే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత మొదలు పెట్టేస్తాను, నేను చేస్తాను అన్నాడు. అలా అయితే మరొక బ్రహ్మగారిని నేను ఇప్పుడు చూసుకోలేను కదా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు కనుక చేయించకపోతే మరో బ్రహ్మను పెట్టేసి ఉంటాను అవసరమైతే, కాకపోతే దొరకడు ఇప్పుడు, అది చూస్తున్నాను అన్నాడు. చాలా కోపం వచ్చింది వశిష్ఠ మహర్షికి. ఇంకా అంటున్నాడు నిమ్మహారాజు, మంచి ఇప్పుడు కూడా శుభస్సు శీఘ్రం అన్నారయ్యా. మహానుభావం, మీకు నేను చెప్పక్కర్లేదు, శుభస్సు శీఘ్రం అన్నారు. ఏదైనా చెడు జరుగుతుంది అని ఆలోచన వస్తే మాత్రం ఆలస్యంగా చేయండి, ఆలోచించింది ఏ పని చేయరాదు అన్నారు. అది మనం అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. శుభ కార్యక్రమానికి వెంటనే చేసేయాలి. దానివల్ల చెడు జరుగుతుందేమో అని చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, బాగా ఆలోచించే తప్ప ఆ పని చేయకూడదు. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం అన్నాడు భారవి. ఆలోచించిందే ఏ పని చేయకూడదు. అందుకని మంచి జరుగుతోంది కదా, మరి యజ్ఞం కదా, నువ్వు ఇలా అంటావేమిటి? అయ్యొచ్చేదాకా అమావాస్య సాగుతుంది అనుకుంటున్నావా? తప్పు, నీ న్యాయంగా లేదయ్యా, నీకోసం దేవతాయజ్ఞాన్ని పోస్ట్ పోన్ చేసుకోమంటావా అని గురువుగారినైనా ఆలోచించకుండా, వెనకటి కథ ఉంది. ధర్మరాజు దగ్గరికి పూర్వయుగంలో ధర్మరాజు దగ్గరికి ఒక న్యాయాన్ని తెలుసుకోవడం కోసం ఇద్దరు వచ్చారు. ఒకటి భూమిలో ఒక భూమి ఒకడికి అమ్మాడు. ఒక అతని భూమి మరొక అతనికి అమ్మాడు. అమ్మిన తర్వాత అతను దున్నుతున్నాడు. ఆ దున్నుతుంటే పెద్ద నిధి పడింది, దాని నిండా బంగారపు కాసులు ఉన్నాయి. అయ్యయ్యో, ఈ లోపల నిధికి నేను కర్తన కాదు కనుక వాళ్ళకి ఇచ్చేయాలని ఎవరైతే అమ్మాడో తనకు ఆ స్థలాన్ని వాడికి పట్టుకెళ్ళి, బాబు ఈ డబ్బు నాది కాదు, నువ్వు నాకు అమ్మావు, ఇదేనయ్యా అన్నాడు. నేను నీకు అమ్మేసాను అంటే నువ్వు ఎంత తవ్వుకున్నా ఏమొచ్చినా నీకు నీదే, నాకు సంబంధం లేదు అన్నాడు. ఆ వేళ అది కృతయుగం కనుక. తర్వాత త్రేతం, తర్వాత ద్వాపరంలో మళ్ళీ ఇదే కథ రిపీట్ అయింది. ధర్మరాజు దగ్గరికి వచ్చాడు వాళ్ళిద్దరు. ఏమంటే నాకు ఇస్తానంటాడు, నేను ఆయనకు అమ్మేశాను కదా, ఆ డబ్బు నాకు ఎందుకు అంటాడు. కాదండి, అది అసలుదేనా, నాకు సంబంధం లేదంటాడు ఇతను. అప్పుడు ధర్మరాజు అన్నాడు, దీన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు. వెంటనే భీముడు ఆ మాట విన్నాడు. అక్కడ ధర్మగంట ఉంది, టకటకటకా ధర్మగంట మోగించాడు. ఏం భీమసేన, నువ్వు ధర్మగంట మోగిస్తున్నావు ఏమిటి అన్నాడు ధర్మరాజు. మహానుభావులు ధర్మరాజుల వారు మృత్యువుని జయించారు అన్నాడు. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? రేపటిదాకా బతుకుంటారని నమ్మకం మీకుంది కదా, రేపు వాయిదా వేశారంటే, రేపటిదాకా బ్రతుకుంటారని నమ్మకం లేకపోతే మీరు వాయిదా వేయరు కదా, అంటే మీ కాలజ్ఞానం మీకు తెలుసున్నమాట, అందుకని మీరు మృత్యువుని జయించారు అంటూ హేళన చేశాడు భీముడు. ధర్మరాజు చిరునో నవ్వుకున్నాడు. సరే, నీ వేళల్ని ఎప్పుడు పడలేదు అనుకున్నాడు. సరే వెళ్ళండి, రేపు పొద్దున్న రండి అన్నాడు. ఆ మర్నాడు వచ్చారు వాళ్ళు. వచ్చిన వెంటనే అమ్మినవాడు ఏమన్నాడు తెలుసునండి, అందులో నిధి నాదే, నేను భూమి వెనక లోపల నిధి అమ్మలేదు కదా కనుక నాదే అన్నాడు. కొనుక్కున్నవాడు నిధి ఉందో లేదో నాకు తెలియదు కదా, నేను కొనుక్కున్నాను కనుక మొత్తం అంతా నాదే అన్నాడు. రివర్స్ అయిపోయారు మళ్ళీ. అప్పుడు భీముడిగా చూసి నవ్వాడు ధర్మరాజు. ఏం భీమా, అర్థమైందా? నిన్న రాత్రి 12 గంటలకు కలియుగం ప్రవేశించింది. కలియుగానికి ముందు వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయో, కలియుగం తర్వాత వీళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను వేళకు వాయిదా వేశాను అన్నాడు. ఇంతకీ మీ తీర్పు ఏమిటి మహారాజా అన్నారు వాళ్ళు. ఇది మీ ఇద్దరిది కాదు, నిధులు ఏమైనా ఉంటే రాజుకు చెల్లుతాయి కనుక అది మా రాజ్యానికి వచ్చేస్తుంది అని ఆ నిధి కాస్త ధర్మరాజు నిధిలో కనిపించేయమన్నాడు. కనుక ఇలాగా ఒక మంచి కార్యానికి అప్పుడు ఆలోచించి రేపు తీర్పు చెబుతాను, ఎల్లుండి తీర్పు చెబుతాను అని కాదు, ఇప్పుడే నాకు యజ్ఞం చేయించవా అన్నాడు. దాంతో అతను కోపం వచ్చి, యస్మాత్ దేహ వైవస్యాత్ గురుం మాం పరిభావ్యసే కనుక విదేహస్థం భవిష్యసి తస్మాత్ విదేహస్థం భవిష్యసి అన్నాడు. ఇప్పటిదాకా అలసిపోయినా నీకు అలసట రాలేదు, ఎందుకంటే నీ బలం ఉంది.
ఆ మదం చేత గురువుగారిని చూడకుండా నన్ను ఎగతాళిగా మాట్లాడావు, ఉంకరించి మాట్లాడావు, అవసరం ఇంకొక గురువునైనా పెట్టుకుంటాను అట్లాగా మాట్లాడావు కనుక ఈ దేహం తెచ్చిన గర్వం కనుక నీకు విదేహుడు అయిపోగాక అని చెప్పించేశాడు. అప్పటి నుంచి జనక మహారాజు కుటుంబీకులందరూ కూడా వైదేహతనయ విదేహులు అన్న పేరు వచ్చింది. వాళ్ళకి దేహం లేని వార్త. అదే ఇప్పుడు దేహం లేకపోతే ఎలాగ మహానుభావ? నేను చిన్న తప్పుకి నేను మంచి చేస్తానంటే కూడా నువ్వు చెడుగా భావన చేసి నన్ను శపించావు కనుక ఇది పైగా యజ్ఞకార్యం, యజ్ఞం చేస్తానంటే భంగపరిచావు కనుక నీకు కూడా శాపం ఇస్తున్నాను అన్నాడు. విఘ్నం కరోషి నాణ్యేన యాజనంచ, యాజనానికి నువ్వు విఘ్నాన్ని చేసావు కనుక శాపం దదామి తస్మాత్వం విదేహోపి త్వం భవేహే, నువ్వు కూడా విదేహుడు అయిపోగా కానీ శపించాడు. శాపం దదామి తస్మాత్వం విదేహ అద్య భవిష్యసి అన్నాడు. నువ్వు కూడా నాకు లేక విదేహుడు అయిపోతాడు, దేహం లేనివాడు అయిపోతాడు. మనకి 5 ప్రాణాలు ఉన్నాయి. పృథివీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశ. 5 దేహాలు ఉంటాయి మనకి. 5 దేహాలను ఈ దేహము భూమి వల్ల పుట్టిన దేహం ఇది కనుక భూదేహం పోతే ఇంకా 4 దేహాలు ఉంటాయి. మనకి 5 ప్రాణాలు ఉన్నాయా? 5 ప్రాణాలకే 5 దేహాలు. ఈ 5 కూడుకున్న దేహాలే మనందరివి. దీన్ని పాంచభౌతిక దేహము అంటారు. కనుక నువ్వు కూడా విదేహుడు అయిపోగాక అని చెప్పించేసాడు. చెప్పించేసి ఏదైనా నాకు బ్రహ్మగారివి, నువ్వు శాపం ఇచ్చినా నాకు విమోచనం ఇవ్వాలని ఆయన కాళ్ళమే పడ్డాడు. పాపం వశిష్ఠ మహర్షి జాలి పడ్డాడు. అయ్యో వాడికి శాపం ఇవ్వబట్టి నాకు కూడా శాపం వచ్చింది, నేను వెంటనే ఈ శాపం లేకుండా తెలియజేసుకుందాం అనుకున్నాడు. సరేలే, ఇటు పైన నువ్వు విదేహుడమైనా సరే నువ్వు దేహవంతుడు అవుతావు. ఎలాగ స్వామి అన్నాడు. నాకు ఉనికి కల్పించండి, దేహం లేనివాడు బతకడం కష్టం కదా, వాయువులో తిరుగుతూ ఉండాలి, దయ్యాల్లో తిరుగుతూ ఉండాలి, కానీ నాకు విముక్తి కలిగించి నాకు మరో దేహం కలిగించండి అన్నాడు. అయితే ఒక పని చేయి, నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇటుపైన మానవుల కంటి రెప్ప మీద నివసించు. నువ్వు మానవుల కంటి రెప్పల మీద నివసించు. ఆ కంటి రెప్పల మీద నివసిస్తున్నప్పుడు నిమిషానికి కనీసం 3-4 సార్లైనా కంటి రెప్పపాట్లు వేయించు. అదే నీకు చలన శక్తి. నీ చలనమే నీకు దేహాన్ని ఉన్నట్లుగా సూచన. మన దేహం అంటే కదలకుంటేనే దేహం, కదలకపోతే శవం కదా. నీకు కదలకు కావాలన్నావు కదా, అందుకని మానవుల కంటి రెప్పల మీద నివసించు. నిమిషానికి 3-4 సార్లు కళ్ళు ఇలా చిట్టించేలా చెయ్యి అన్నాడు. అదిగో అప్పటి నుంచి మనందరం కూడా కంటి రెప్పపాట్లతోటి నిమ్ము చక్రవర్తిని ఆహ్వానం చేస్తున్నాం. కానీ నిమ్ము చక్రవర్తి ఎక్కడికి పోలేదు, మన మానవుల కంటి రెప్పల మీద నివసిస్తూ ఉంటాడు. ఒక 20 సెకండ్ల వరసాకు కానీ కళ్ళప్పుడు అలా చూస్తే కళ్ళప్పుడు నీళ్ళు వస్తాయి, టకేమో సరే కన్ను చిట్లిస్తాం. అది జనక మహారాజు పూర్వీకుడైనటువంటి ఆ విదేహుని యొక్క లక్షణం మన కంటి రెప్ప మీద ఉంది. అప్పటి నుంచే మానవుడికి కంటి రెప్పపాటు వచ్చింది, అతనికి అలా విదేహత్వం వచ్చింది. మరి వశిష్ఠ మహర్షికో మరి శాపం ఇచ్చాడు కదా. ఈ శాపం ఎప్పుడు కూడా భూలోకంలో ఉంటేనే సాధ్యం, పైలోకాలు ఈ శాపం అంటారు. నీ బరువు ఎంతని అడిగితే ఈ భూలోకంలో 60 కేజీలను చెబుతావు, నువ్వు 70 కేజీలను చెబుతావు. అదే చంద్రలోకంలోకి వెళ్తే బరువు పెరిగిపోతుంది, సూర్యలోకంలోకి వెళ్తే మైనస్ పవర్లో ఉంటావు, తేలిపోతూ ఉంటావు నువ్వు. కనుక ఏ లోకంలో ధర్మము ఆ లోకంలోనే. నీకు నిమి ఎక్కడ ఇచ్చాడు శాపం? భూలోకంలో ఇచ్చాడు. కనుక భూలోకంలో శాపం అంటకుండా ఉండాలి అంటే నేను పై లోకాలకు వెళ్ళిపోదాము అనుకున్నాడు. వెంటనే బ్రహ్మగారు తన మనస్సంకల్పం చేత ఈ బ్రహ్మాండానికి అవతలకు వెళ్ళిపోయాడు. బ్రహ్మాండానికి అవతల వెళ్ళిపోయి తన తపశ్శక్తి చేత ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం కదా, బొంతుల్లో తిరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మాండానికి అవతలకు వెళ్ళి పెద్ద గాలి, విషపగాలు వస్తూ ఉంటాయి. తన తపశ్శక్తి చేత ఒక కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఇదే దేహంతో ఉన్నాడు. అంటే ఈ బ్రహ్మాండానికి అవతలకు వెళితే ఈ శాపం అంటలేదు. ఆ నిమ్ము చక్రవర్తి శాపం కేవలం భూలోకంలో మాత్రమే. అందుకని అక్కడికి తపస్సు చేస్తున్నాడు.
మరి శాపం ఇచ్చిన శక్తి ఎక్కడ పోతుంది? ఎంత లేదన్నా ఈయన కూడా చక్రవర్తి కదా, ఇక్కడ యజ్ఞాలు చేశాడు కదా, చక్రవర్తికి ఆయన నోటికి శక్తి ఉంది. అందుకని ఆ శాపం ఫలించి తీరాలి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? జపం చేస్తుంటే శాప ఫలితం కోసము ప్రవర్తమానం అవుతోంది. ఎక్కడో దూరంగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. ఎక్కడ ఎవ్వరూ మనిషి మాత్రం ఉండడు, పిట్ట మాత్రం ఉండదు, చీమ దోమ ఏమీ ఉండవు. అటువంటి ఆ బ్రహ్మాండానికి అవతల విషవాయువులు మాత్రం తప్ప ఇంకేమి ఉండవు. అక్కడ ఒక స్త్రీ ఏడుపు వినిపించింది ఏమిటి అని మన వశిష్ఠ మహర్షి అలా చూస్తున్నాడు. ఇంకా దగ్గరగా వస్తుంది ఆ స్త్రీ ఏడుపు. అయితే నిమ్ము చక్రవర్తి ఎప్పుడైతే శాప విమోచనం పొందాడో వశిష్ఠ మహర్షి చేత, నువ్వు కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టే తర్వాత కొత్త దేహం వస్తుంది లేని మళ్ళీ వరం కూడా ఇచ్చాడు నిమ్ము చక్రవర్తి. విష్ణు ధర్మోత్తర పురాణంలోది. అక్కడ తపస్సు చేస్తుంటే స్త్రీ రోదన వినపడడం ఏమిటండి? వినిపించింది. ప్రూఫ్, ఎయిర్ ప్రూఫ్ కదా, అది వాటర్ ప్రూఫ్ కదా కుటీరం. అది ఎలా వినిపించింది? శాపవశాత్తు అది తన చేతిలో పడింది. అతను కూడా దేహం పడిపోవాలి కదా, వశిష్ఠ మహర్షి దేహం పడిపోవాలి శాపం. ఆ శాపవశాత్తు చెవిలో పడింది. ఇంకా దగ్గరగా వస్తుంది ఆ ఏడుపు. అయ్యో పాపం స్త్రీ నట్టెడవ లాంటి ఇక్కడ ప్రదేశంలో ఏడుస్తోంది, వెళ్ళి చూద్దాము అనుకున్నాడు. స్త్రీయం మన్యమానా మన్యమాన. ఓ స్త్రీగా ఆ రోదన ధ్వని విని పాప అబల కదా, ఏదైనా సహాయం చేద్దాం, ఏ ఆపదలు ఉందో అనుకుని గబుక్కలు లేచాడు. ఆ కుటీరంతో బయటకు వచ్చాడు. ఎదురుగుండా సరస్వతిదేవి కనిపించింది. సరస్వతి, అమ్మా నువ్వు ఇలా వచ్చాడు తల్లి అన్నాడు. మరి ఈయన బిడ్డ కదా సరస్వతికి. రే నాయన, నేను మీ బ్రహ్మగారి భార్యను కాదురా, నేను మరో బ్రహ్మాండంలో బ్రహ్మగారి భార్యను రా. చూడండి, దీన్ని బట్టి ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయో. అనేక కోటి బ్రహ్మాండ నాయక అంటారు వెంకటేశ్వర స్వామిని. అనేక కోటి బ్రహ్మాండ నాయక, వేదాంత వేద్య, పురాణ పురుషోత్తమ, కోట్ల కోట్ల బ్రహ్మాండాలు. ఆ బ్రహ్మాండంలో బ్రహ్మగారి భార్యను రా నేనంది. నువ్వెందుకు వచ్చావు తల్లి లా అన్నాడు. మా ఆయనని సరిగ్గా పట్టించుకోవటం లేదు, అందుకోసం వెళ్ళిపోతానంటే వెళ్ళిపోన్నాడు, అందుకు వచ్చేసాను. బ్రహ్మగారు ఏమిటి, భార్య ఏమిటి, ఆవిడ చెప్పిన మాట వింటాలని ఎట్లా, అందుకోసం కోపం వచ్చినట్టు ఇవి వచ్చేసింటారు. అయ్యో అదేమిటమ్మా, అయితే మాత్రం బ్రహ్మగారిని విడిచిపెట్టి వస్తామని మరి ఏం చేయమంటావురా, అలాంటి పెళ్లి చేసుకున్నాడు, ఒకసారి నా మొహంకేసి చూడాలి కదా. ఏవో అలా రెండు దళపులు కలుపుతూ ఉంటాడు, కొండలు చేస్తూ ఉంటాడు, మనుషులను పుట్టిస్తూ ఉంటాడు, ప్రాణులను పుట్టిస్తూ ఉంటాడు. ఇక నేను ఎందుకు ఆయనకి, నేను పడలేక వచ్చేసానండి. పోనీ నేను చెబుతాను, ఆయన వింటారు, నేను రమ్మంటావా అన్నాడు. ఓ దానికేముంది, ఆయనతో నాతో కాపురం చేస్తానంటే హాయిగా వస్తాను దా అంది. ఈ బ్రహ్మాండం నుంచి ఇంకో బ్రహ్మాండానికి తీసుకెళ్ళింది ఆ సరస్వతి. మనకి ఇక్కడి నుంచే బ్రహ్మాండం కాదు, చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది, సూర్యుడి మీదకి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది లెక్క పెట్టారు కదా. అటువంటిది ఇంకో బ్రహ్మాండంలోకి వెళ్ళి ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కాస్త తపస్సులో కూర్చున్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఇదంతా ఓ పావుగంట పని. ఓ పావుగంట ఎంత చూస్తే ఆ పావుగంటలోనూ అది లేచాడు మొత్తం మీద. ఏమిటి ఇలా వచ్చామన్నాడు. మా అమ్మ సరస్వతి, నేను ఫలానా బ్రహ్మాండంలో వశిష్ఠ మహర్షిని, ఆ బ్రహ్మగారు కుమారుణ్ణి, మేము ఏడు పెంచకండి, మీకు మంచిది కాదు, కొంచెం ఏమైనా పట్టించుకోండి, మేము ప్రార్థన చేస్తున్నాను, మా తండ్రి లాంటి వారే మీరు కూడాను అని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఓహో అలాగా, సరే నాయన వెళ్ళు, నేను చూసుకుంటానులే అన్నాడు. అమ్మయ్య, బ్రహ్మగారు కాపురం నిలబెట్టారనుకున్నాడు. మహా ఆనందంగా వచ్చాడు ఈ వశిష్ఠ మహర్షి. వచ్చేటప్పటికి ఏమైంది, తన కుటీరం ఇక్కడ లేదు. కుటీరం లాగా ఉంది, ఎవడో లోపల కూర్చున్నాడు. తన కుటీరం కాదు, ఎవడో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అదేంటిది, నా కుటీరమే కదా, వీడెవడు తపస్సు చేస్తున్నాడు ఇక్కడ అని లోపలికి చూశాడు. ఒక కాపాలు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు. ఎవరెవరా నువ్వు అన్నాడు. ఇక్కడ నా దేహం ఉండాలి, ఏమైంది అన్నాడు. అంటే దేహాన్ని అక్కడ విడిచిపెట్టి పరకాయ వాయుదేహంతో వెళ్ళాడు, లేదా ఆ బ్రహ్మాండం వెళ్ళి కాలిపోతుంది దేహం. ఈ దేహం కాలిపోతుంది, ఈ బ్రహ్మాండం పైకి వెళ్ళడమే చాలా గొప్ప. అందుకని ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి పాపం ఆయన ఆ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వచ్చేటప్పటికి ఈ దేహం ఇక్కడ లేదు, ఆ కుటీరంలో ఎవడో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఎవరో నువ్వు అన్నాడు. ఇక్కడ నా దేహం ఉండాలి, ఏమైంది అన్నాడు. ఈ శవాన్ని ఎవడో అక్కడ పెట్టెళ్ళాడు, ఓ తాపు తిన్నాను, అది కిందకి వేసాను, ఆ కింద పడి మాడిపోయిందయ్యా అన్నాడు. ఆ దేహం నాదిరా దుర్మార్గుడా,
నా కుటీరం ఆక్రమించుకోవడమే కాకుండా నా దేహాన్ని పాడు చేసావా అని తన సంకల్పాన్ని వికల్పం చేసుకున్నాడు. అంటే ఇక్కడ కుటీరం కట్టుకోవడమే నా తప్పు, ఆ శాపాన్ని నేను అనుభవించకుండా ఎక్కడదాం అనుకున్నాను, కనుక శాపం అనుభవించి తీరవలసిందే అని తన సంకల్ప వికల్పం చేసుకున్నాడు. ఆ కుటీరం కాస్త మాయమైపోయింది, వాడు కాస్త కాపాలని కింద పడ్డాడు. కనుక దీనివల్ల తెలిసిన రహస్యం ఏంటి అంటే మన కంటి రప్పపాటి కారణం జనక మహారాజు పూర్వీకుడైనటువంటి నిమ్ము కారణం. ఆ నిమ్ము వశిష్ఠ మహర్షి పరస్పర శాపాల చేత మనం కంటి రెప్పపాట్లు చేస్తున్నాం. ఆ పనిచి కన్నురెప్పలు ఆర్చందే మనం బతకలేం. ఇది విష్ణుధర్మోత్తర పురాణం చెప్పిన ఒక రహస్యం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो